సిలువ వైపు మన ప్రయాణం 40 రోజుల ఉపవాస దీక్ష. ప్రభువునందు ప్రియమైన సోదరీ సోదరులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. క్రైస్తవ జీవితంలో లెంట్ అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది ఆత్మశోధన చేసుకునే ఒక పవిత్ర సమయం. యేసుక్రీస్తు మన పాపముల కోసం సిలువ వేయబడక ముందు అపవాది చేత శోధించబడుతూ అరణ్యంలో గడిపిన ఆ 40 రోజుల జ్ఞాపకార్థమే ఈ దీక్ష. ఈ 40 రోజులు మనల్ని మనం తగ్గించుకొని దేవునికి దగ్గరయ్యే అద్భుతమైన అవకాశం. ఉపవాసం అంటే ఏమిటి? చాలామంది ఉపవాసమంటే కేవలం భోజనం మానేయడం అనుకుంటారు, కాని బైబిల్ సెలవిచ్చే ఉపవాసం వేరు. శరీరాన్ని అదుపు చేయడం, శరీర ఆశలను చంపుకొని ఆత్మను బలపరుచుకోవడం, ప్రార్థనలో గడపడం, ఆహారం ద్వారా వచ్చే శక్తి కంటే దేవుని వాక్యం ద్వారా వచ్చే జీవంపై ఆధారపడడం, మారుమనస్సు, మనం చేసిన పొరపాట్లను ఒప్పుకొని ఇకపై పాపం వైపు వెళ్లమని దేవుని ఎదుట తీర్మానం చేసుకోవడం. బైబిల్లో 40 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉండి ఆజ్ఞలను పొందాడు. ఏలియా 40 రోజులు ప్రయాణించి దేవుని స్వరాన్ని విన్నాడు. ముఖ్యంగా మన ప్రభువైన యేసు తన పరిచర్యను ప్రారంభించక ముందు 40 రోజులు అరణ్యంలో ఉపవాసముండి అపవాదిని జయించాడు. మనం కూడా ఈ 40 రోజులు లోకపు ఆకర్షణలకు దూరంగా ఉంటే దేవుని శక్తి మనపైకి వస్తుంది. మనలో ఉన్న కోపం, అసూయ, గర్వం వంటి వ్యసనాలను వదిలేసి క్రీస్తు స్వభావాన్ని అలవరుచుకోవాలి. ఈ ఉపవాస దినాలలో మనం 3 పనులు తప్పక చెయ్యాలి. 1. ధ్యానం. ప్రతిరోజూ బైబిల్ చదువుతూ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో వినాలి. 2. దానం. మనం మానేసిన ఆహారం లేదా పొదుపు చేసిన ధనాన్ని పేదలకు, అవసరంలో ఉన్నవారికి ఇచ్చి క్రీస్తు ప్రేమను చూపాలి. 3. క్షమ. మనల్ని బాధించిన వారిని హృదయపూర్వకంగా క్షమించాలి. సిలువ మీద యేసు మనల్ని క్షమించినట్లే మనం కూడా ఇతరులను క్షమించినప్పుడే మన ఉపవాసానికి అర్థముంటుంది. ప్రియమైన వారలారా, ఈ లెంట్ రోజులు ఏదో మొక్కుబడిగా చేసేవి కావు. ఇది మన ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరించుకునే సమయం. కల్వరి సిలువలో కార్చిన రక్తం మనల్ని పవిత్రం చెయ్యాలని, పునరుత్థాన పండుగ నాటికి మనం ఒక కొత్త సృష్టిగా మారాలని కోరుకుందాం. పరలోకపు తండ్రి, ఈ 40 రోజులు మమ్మల్ని మీ ఆత్మతో నడిపించండి. మా హృదయాలను శుద్ధి చెయ్యండి. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.